ఇండియన్ గవర్నమెంట్ ఒక గొప్ప పని చేసింది. ఏంటి అంటే వార్ చేయకుండా ఆపరేషన్ సింధూర్ అనే నేమ్‌తో ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఇది చాలా గ్రేట్ థింగ్. ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్‌కి తెలుసు వార్‌తో బాగుపడిన కంట్రీ ఒక్కటి కూడా లేదు అని. ఏదేమైనా మన గవర్నమెంట్ గుడ్ డెసిషన్ తీసుకుంది. ఇక టైం చూడండి 1:44 AM ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఈ ఆపరేషన్‌లో వాళ్ళ ఈ 9 ప్లేసెస్ మీద అటాక్ చేసి టెర్రరిస్టులని చంపారు. మొత్తానికి ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే అని చెప్పినట్లుంది. ఇదిగో ఇక్కడ చూడండి, ఆపరేషన్ అభ్యాస్ అనే నేమ్‌తో 244 డిస్ట్రిక్ట్స్‌లో ఈ స్టేట్స్‌లో ఇంకా ఉన్నాయి. ఒక మాక్ డ్రిల్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఈ డ్రిల్‌లో మనం ఏం నేర్చుకుంటాము అంటే ఒక పెద్ద అలారం వస్తే అక్కడ అటాక్ జరగబోతుంది, అక్కడ పవర్ కట్ అవ్వబోతుంది అని చెప్పి ముందే మనం అర్థం చేసుకోవాలి. అది ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్‌లో క్రౌడెడ్ ప్లేసెస్ నుంచి, అటాక్ అయిన బిల్డింగ్స్ నుంచి ఎలా క్విక్ అండ్ సేఫ్‌గా బయటికి రావాలి అనేది చెప్తారు. డేంజర్ సిచ్యువేషన్స్‌లో మనం మన పక్క వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి విత్ సేఫ్టీ మెజర్మెంట్స్‌తో అనేది చెప్తారు. పోలీస్‌కి, ఫైర్ ఫైటర్స్‌కి, డాక్టర్స్‌కి ఎలా సపోర్ట్ చేయాలి అనేది చెప్తారు. ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి అనేది కూడా చెప్తారు. మొత్తానికి మనం అటాక్ చేసాం కాబట్టి వాళ్ళు కూడా మన మీద అటాక్ చేసే ఛాన్స్ అనేది ఖచ్చితంగా ఉంది. కానీ మనలాగా వాళ్ళు అటాక్ చెయ్యరు. వాళ్ళు ఎలా చేస్తారు అంటే సూసైడ్ బాంబ్స్‌తో ఫేమస్ ప్లేసెస్ గానీ, బాగా క్రౌడ్ ఉండే ఏరియాస్‌లో గానీ సూసైడ్ బాంబ్స్‌తో అటాక్ చేస్తారనమాట. దీనికోసం మనం మనం మన సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి అంటే బాగా క్రౌడెడ్ ప్లేసెస్‌లోకి వెళ్ళకుండా, ఏదైనా మనకి పనుంటేనే వెళ్ళాలి. ఊరికే టైమ్ పాస్‌కి వెళ్ళకుండా పనుంటేనే వెళ్ళి వెంటనే వచ్చేసేయాలనమాట. రైల్వే స్టేషన్ కానీ, బస్ స్టాండ్ కానీ, ఎయిర్‌పోర్ట్స్ కానీ, టెంపుల్స్ కానీ, మసీద్ కానీ, చర్చెస్ కానీ, మాల్స్ కానీ, ఇంకా పార్క్స్ కానీ ఇలాంటి ప్లేసెస్‌లోకి మనం వెళ్ళకుండా పనుంటేనే వెళ్ళి వచ్చేటట్టు చూసుకోవాలి. ఇంకోటేంటంటే ఆఫ్టర్‌నూన్ అంటే బాగా బిజీ ఏరియా కాకుండా ఆఫ్టర్‌నూన్ గానీ, ఎర్లీ మార్నింగ్ గానీ, కొంచెం బాగా లేట్ నైట్ అంటే 9, 10 ఆ టైంలో గానీ అలా వెళ్ళాలనమాట. అలా వెళ్ళి మన పని మనం చేసుకొని వచ్చేయడం బెటర్. ఒక కొన్ని నెలలు. ఈ విధంగా మనం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటే మనకే మంచిది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. థాంక్ యూ.